డీలిమిటేషన్ అంటే పార్లమెంటు అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లేదంటే బార్డర్ల మార్పు ఇట్లా ఏదైనా కావచ్చు. దాన్ని డీలిమిటేషన్ అంటారు. వాస్తవానికి భారతదేశంలో పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ రాజ్యాంగ ప్రకారం చూస్తే జనాభా ఆధారంగా ఈ డీలిమిటేషన్ అనేది జరగాలి. అంటే ప్రతి నియోజకవర్గంలో పర్టికులర్ జనాభా ఉండాలి, ఇంతకు మించి ఉండకూడదు, ఇంతకంటే తక్కువ ఉండకూడదు అని చెప్పి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దాని ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి వాస్తవానికి డీలిమిటేషన్ జరగాలి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు తీస్తాం. ఆ జనాభా లెక్కల ఆధారంగా ఆ తర్వాత సంవత్సరంలోనో మరో సంవత్సరంలోనో డీలిమిటేషన్ జరగాలి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 8 సార్లు జనాభా లెక్కలు జరిగితే డీలిమిటేషన్ జరిగింది మాత్రం కేవలం 4 అంటే 4 సార్లు. దీనికి కారణాలు లేకపోలేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే జనాభా నియంత్రణ. 1960వ దశాబ్దంలో భారత ప్రభుత్వం జనాభా నియంత్రణకి కొన్ని చట్టాలు తీసుకొచ్చింది. ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు ఇట్లాంటి నినాదాలని తీసుకొచ్చింది. ఈ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టాల్ని దక్షిణ భారతదేశ రాష్ట్రాలు చాలా కఠినంగా అమలు చేసినాయి. దానివల్ల దక్షిణ భారతదేశంలో జనాభా నియంత్రణలో ఉన్నది. అదే సమయంలో ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలు ఈ జనాభా నియంత్రణని సీరియస్గా తీసుకోలేదు. దాంతో అక్కడ ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరిగిపోయింది. దానివల్లనే ఈ డీలిమిటేషన్ అనేది 4 సార్లతో ఆగిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి 1952లో మొదటిసారి నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అంటే భారతదేశానికి 47లో స్వతంత్రం వస్తే 52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల కంటే ముందు నియోజకవర్గాల్ని విభజించి ఈ నియోజకవర్గానికి పలానా ఆయన్ని ప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత 52 తర్వాత 63లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన అయింది. అంటే 61లో మొదటిసారి జనాభా లెక్కలు తీసిర్రు. ఆ తర్వాత దాని ఆధారంగా 62లో డీలిమిటేషన్ జరిగింది. మళ్ళీ 73లో డీలిమిటేషన్ జరిగింది. 71లో జనాభా లెక్కలు జరిగితే 73లో డీలిమిటేషన్ జరిగింది. ఇట్లా 3 సార్లు డీలిమిటేషన్ అయింది. అయితే 60స్లో జనాభా నియంత్రణని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పినాం కదా. దీని తర్వాత దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణలో ఉండడం, ఉత్తర భారతదేశంలో విపరీతంగా జనాభా విరిగిపోవడంతో దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం 1973 లెక్కల తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకి 25 సంవత్సరాలు గడువు ఇచ్చింది. ఈ 25 సంవత్సరాల గడువులో మీరు కూడా జనాభా నియంత్రణని పాటించండి, ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేస్తాం, లేదంటే అప్పటి వరకు చేయం. ఎందుకంటే ఉత్తర భారతదేశ ప్రాతినిధ్యం పెరిగిపోయి దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గిపోతే అక్కడ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అన్న కారణంతో అప్పట్లో ఉన్న గవర్నమెంటు ఈ నియోజకవర్గాల పునర్విభజనని 25 ఏళ్ల తర్వాతకు వాయిదా వేసింది. అంటే 2020 సంవత్సరం తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగేలా అప్పట్లో భారత పార్లమెంట్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం 2001లో జనాభా లెక్కలు జరిగినాయి. ఈ 2001 జనాభా లెక్కల ప్రకారం తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉండే. కానీ అప్పటికి కూడా ఉత్తర భారతదేశ రాష్ట్రాలు జనాభా నియంత్రణకి ఎట్లాంటి కృషి చేయలేదు. సేమ్ అదే పరిస్థితి. దక్షిణ భారతదేశంలో జనాభా నియంత్రణలో ఉంటే ఉత్తర భారతదేశంలో మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూనే ఉంది. ఒక్కొక్కరు 10 మందిని కనడం, 15 మందిని కనడం, ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూనే ఉంది. అక్కడ మతంతో సంబంధం లేదు. అన్ని మతాల వాళ్ళు అట్లనే, ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. సో దానికోసం 2001 తర్వాత చేసిన డీలిమిటేషన్లో కూడా కేవలం నియోజకవర్గాల పెంపు కానీ తగ్గింపు కానీ చేయకుండా ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్ర పరిధిలో కేవలం నియోజకవర్గాల బార్డర్లను మార్చింది. అంటే అంతకుముందు కూడా, అంటే 2008 కంటే ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 పార్లమెంట్ స్థానాలే ఉండేవి. కానీ 2008 డీలిమిటేషన్ తర్వాత కూడా 42 స్థానాలే ఉన్నాయి. సేమ్ ఉత్తరప్రదేశ్లో కూడా అంతే. 2008 డీలిమిటేషన్కి ముందు 80 స్థానాలే ఉండేవి. 2008 డీలిమిటేషన్ తర్వాత కూడా 80 స్థానాలే ఉన్నాయి. కాకపోతే నియోజకవర్గాల్లో జనాభా పెరిగింది. అంటే ఒకప్పుడు 4 లక్షలు 5 లక్షలు ఉన్న జనాభా తర్వాతకి వచ్చేసరికి 10-15 లక్షలకు పెరిగింది పార్లమెంట్ స్థానాల పరిధిలో. అప్పుడు కూడా ఆ డీలిమిటేషన్ చట్టంలో కూడా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాత మాత్రమే, అంటే 2001లో జనాభా లెక్కలు జరిగినాయి కదా, ఆ తర్వాత మరొక 25 ఏళ్ళు ఉత్తరాది రాష్ట్రాలకు టైం ఇచ్చి 2026 తర్వాత జనాభా లెక్కలు జరిగిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ చేయాలి, అప్పటిదాకా డీలిమిటేషన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి 2008 డీలిమిటేషన్ చట్టంలో చాలా క్లియర్గా చెప్పారు. సో అప్పుడు కూడా అదే ఉద్దేశం. అప్పటికైనా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు జనాభా నియంత్రణని అమల్లోకి తెస్తాయేమో, జనాభా కంట్రోల్లో ఉంచుతాయేమో అనేది వాటి ఉద్దేశం. కానీ 25 ఏళ్ల తర్వాత, అంటే 2026 వచ్చింది, ఇప్పటికి కూడా అదే పరిస్థితి. ఉత్తర భారతదేశంలో రోజు రోజుకి జనాభా పెరుగుతూ పోతుంది. అదే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి నియంత్రణలో ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు గనక నియోజకవర్గాల పునర్విభజన జరిగి నియోజకవర్గాల పెంపు జరిగితే ప్రధానంగా పార్లమెంట్లో ఉత్తర భారతదేశానికి ప్రాతినిధ్యం పెరిగిపోద్ది, దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గిపోద్ది. దీనివల్ల మన తరఫున, అంటే భారతదేశం అంటేనే యూనియన్ కదా, రాష్ట్రాల యూనియన్ కదా, అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక పరిపాలన ఉంది. ప్రతి రాష్ట్రం తన గొంతుకని పార్లమెంట్లో వినిపించాలి.
ఆ గొంతుక ఇక్కడ సన్నబడిపోతుంది, వాళ్ళ గొంతు పెద్దదైపోతుంది. ఆటోమేటిక్గా నోరున్నమదే ఊరు కదా. సో అదే పరిస్థితి ఇప్పుడు మాకు వస్తుందేమో అన్నది దక్షిణ భారతదేశ రాష్ట్రాల భయం. ఇప్పుడు పార్లమెంట్లో 543 స్థానాలు ఉంటే అందులో ఉత్తరప్రదేశ్కి 80 స్థానాలు ఉన్నాయి. అంటే ఉత్తరప్రదేశ్ ప్రాతినిధ్యం ఇప్పుడు 14%. అంటే మొత్తం పార్లమెంట్ మెంబర్లలో 14% మంది ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నారు. ఈ డీలిమిటేషన్ జరిగిన తర్వాత మొత్తం పార్లమెంట్లోని స్థానాల్ని 816కు పైగా పెంచుతాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇదే జరిగితే ఉత్తరప్రదేశ్లో 140 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే గతంలో 543 స్థానాల్లో 80 స్థానాలు ఉత్తరప్రదేశ్కు ఉంటే ఇప్పుడు 816 స్థానాల్లో 140 స్థానాలు ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాయి. గతంలో 14% ప్రాతినిధ్యం ఉంటే ఇప్పుడు వచ్చేసరికి 19%కి పెరుగుతుంది. అంటే వాళ్ళ ప్రాతినిధ్యం 5% పెరుగుతుంది. అదే పరిస్థితి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి తారుమారైతుంది. ప్రస్తుతం తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 543 స్థానాల్లో 17 అంటే 3.1%. నెక్స్ట్ తెలంగాణలో డీలిమిటేషన్ తర్వాత 25 పార్లమెంట్ స్థానాలకు పెరుగుతుండొచ్చు అని చెప్పి కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. దీని ప్రకారం 816లో 25 అంటే 2.9%. అంటే 0.2% తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గిపోతుంది పార్లమెంట్లో. ఇదే ఏపీకి వస్తే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం ఏపీలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 543లో 25 అంటే 4.6%. నెక్స్ట్ డీలిమిటేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 32 స్థానాల వరకు పెరగవచ్చు అని చెప్పి అంటున్నారు. 816లో 32 అంటే 3.9%. అంటే 0.7% తగ్గిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం. తెలంగాణ ఏపీ కలిపితే ఆల్మోస్ట్ 2% ప్రాతినిధ్యం తగ్గిపోతుంది పార్లమెంట్లో. అదే యూపీకి వెళ్తే 5% ప్రాతినిధ్యం పెరుగుతుంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఏమంటున్నాయంటే మేము కేంద్రం చెప్పినట్టుని జనాభా నియంత్రణని పాటించినందుకు మా గొంతు నొక్కేస్తుర్రు, పార్లమెంట్లో మా బలం తగ్గిపోద్ది, ఉత్తరాది బలం ఎక్కువ అవుద్ది, భవిష్యత్తులో పార్లమెంట్లో జరిగే చట్టాలన్నీ మా అవసరాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు, ఉండకపోయినా మేము చేయగలిగింది ఏమీ ఉండదు, సంఖ్యాబలం మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ అవసరాలకు అనుగుణంగా, మీ పరిస్థితులకు అనుగుణంగా, మీ ఇష్టాలకు అనుగుణంగా అక్కడ పార్లమెంట్లో చట్టాలు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ భారతదేశానికి దీనివల్ల తీవ్ర అన్యాయం జరగబోతుంది అనేది దక్షిణ భారతదేశ రాష్ట్రాల ఆవేదన. మరి ఇది సమంజసమేనా? దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అట్లా ఆలోచించడం సమంజసమేనా? దీనివల్ల దక్షిణ భారతదేశానికి వచ్చిన నష్టాలేంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి స్టోరీల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.